ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ డ్రై చికెన్ రోస్ట్. ఫస్ట్ అయితే దానికి కావాల్సిన మసాలా తయారు చేసుకుంటాం. ఫస్ట్ మిరియాలు, ధనియాలు, కాశ్మీరీ చిల్లీస్ కారం కోసం, తర్వాత మామూలుగా మనం యూజ్ చేసే చిల్లీస్ స్పైస్ కోసం తీసుకొని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేయించి పక్కన పెట్టుకోవాలి. మనకి కారం తగ్గినట్టుగా మనం రెడ్ చిల్లీస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె కాగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. దాని తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టున్న చికెన్ని ఆయిల్లోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం పసుపు పొడి కూడా బాగా కలుపుకొని బాగా వేయిస్తూ ఉండాలి. సో ఈ చికెన్ అయితే మనం మూత పెట్టి బాగా ఉడికిస్తూ ఉండాలి. సో ఒక 50% ఉడికిన తర్వాత అయితే మనం సాల్ట్ కూడా వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. లాస్ట్లో చికెన్ కుక్ అయ్యాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా, చిల్లీస్, మన స్పైస్ పెంచాలంటే చిల్లీస్ని స్ప్లిట్ చేసి వేసుకోవాలి. తో ఫైనల్ గార్నిష్కి అయితే కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఒక 5 to 6 minutes మసాలా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే పప్పుచారుకి, రసమన్నంకి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో మార్నింగ్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ తినేలోప బాగా మసాలా అంతా ముక్కుకు పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.